तेलंगाना डेक्कन न्यूज़ में आप तमाम का खैर मुक़दमे बढ़ते हैं। खबर की जानिब साबिक़ा वज़ीर मेडचल MLA मल्ला रेड्डी ने चीफ मिनिस्टर को बनाया तनक़ीद का निशाना। बताया गया कि वह साबिक़ा में KCR की हुकूमत में बेहतरीन काम किए गए, जबकि कांग्रेस ने किसी किस्म का कोई वादा पूरा नहीं किया। इस मौके पर उन्होंने वेलफेयर स्कीम्स के किए जाने के सिलसिले में भी बात की। बताया गया कि MLA KP विवेकानंदा के अलावा सुभाष रेड्डी, बद्री लक्ष्मण रेड्डी, मल्ला रेड्डी, माधवरम कृष्णा राव, मर्री राजशेखर रेड्डी ने भी मेट्रो में LB नगर से कुकटपल्ली तक सफ़र किया। इस मौके पर उन्होंने मीडिया से बात की। इस मौके पर बताया कि कांग्रेस के 100 दिनों के इक़्तिदार को वाज़ेह तौर पर नज़र आता है कि किसी किस्म का कोई अवामी फलाही काम नहीं किया गया। इस सिलसिले में मौजूदा कांग्रेस हुकूमत को तनक़ीद का निशाना बनाते हुए BRS पार्टी को वोट देने की अपील की गई। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। नमस्कारालु। मुख्యంగా మరి ఈ రోజు ప్రోగ్రాంలో పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మల్లన్న గారికి, అలాగే మరి పెద్దలు శాసనసభ్యులు LB నగర్ సిద్దిరెడ్డి గారికి, అలాగే పెద్దలు షఫీపూర్ రాజు గారికి, అలాగే పెద్దలు కూకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారికి, అలాగే మరి రాజశేఖర రెడ్డి గారికి, మల్కాజ్గిరి శాసనసభ్యులు, అలాగే శాసనసభ్యులు ఉత్పల్లాపూర్ వివేక్ గారికి, అలాగే ఉప్పల్ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి, MLC దయానంద్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కావాలి. KTR అయ్యా ప్రపంచంలో ఇండియాలో అట్లాంటి IT మంత్రి లేడు. ఇండియాలో 28 రాష్ట్రాలలో అసంటి IT మంత్రి లేడు. ఎందుకంటే అంత స్మార్ట్, అంత ఇంగ్లీష్, అంత స్పీచ్, దౌస్ పోతే అంత అట్రాక్షన్, అంత ఇండస్ట్రీని, ప్రతి ఒక్కరిని ఇన్వెస్టర్లను, ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేసి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను, మల్టీనేషనల్ కంపెనీలను మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత KTR. అసలు నాయకుడు దొరికేది కష్టం. మన అదృష్టం, మన పిల్లల అదృష్టం. మన పిల్లలంతా ఇంజనీర్ చదువుకుంటే ఏడ జాబ్ చేయాలి. ఇవాళ అమెరికా పోయినా హైదరాబాద్ అంటే బాగుంది. ప్రపంచంలో ఉన్న యాపిల్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ వాళ్ళ 5-6 కంపెనీలు హెడ్ క్వార్టర్, వాళ్ళ ప్రపంచంలో ఉన్న ఆఫీసుల కంపెనీలు అన్నీ కూడా హెడ్ ఆఫీసులు, హెడ్ క్వార్టర్ల మన హైదరాబాద్లో తెచ్చిపెట్టిండే ఆయన. వాళ్ళకి మంచిగా ల్యాండ్లు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి, అందుకే మనకు 9 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక మన పిల్లలు మనకి ఎంతమంది ఉద్యోగాలకు కొదవలేదు, దేనికి కొదవలేకుండా చేసిండే. ఇవాళ ఒక చెట్టును చూస్తే మనకు KCR కనిపిస్తాడు, ఓ చెరువును చూస్తే KCR కనిపిస్తాడు. ఇప్పుడు ఆ ఎండిపోయిన చెరువును చూస్తే రేవంత్ రెడ్డి కనిపిస్తుంది. ఆ ఎండిపోయిన ఇప్పుడున్న నర్సరీలకు నీళ్లు పోస్తలేరు. మొన్న నేను ఆ రోడ్డు పడితే పోతుంటే చూస్తే నీళ్ళే పోస్తలే, అన్ని పొలాలన్నీ ఎండిపోతున్నాయి, ఆకులన్నీ ఎండిపోతున్నాయి, రాలిపోతున్నాయి. ఎంత బాధ అవుతుంది. ఎంత నర్సరీలు, ఎంత ఇది. ఒక్కొక్క మున్సిపాలిటీలా, ఒక GHMCలో ఎంత కష్టపడి చెట్లు పెట్టినాము, అవన్నీ కూడా ఎంత పచ్చగా ఉంది, ఎట్లా అయిపోయింది. ఇంత జల్దీ ఇంత ఆగమాగమైంది చూడు. ప్రభుత్వం మారంగానే ఇంత మారుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. ప్రజలకు మొత్తం అర్థమైంది. ఇప్పుడు తప్పకుండా మేము ఇప్పుడు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. ఇక్కడ 3,50,000 మెజార్టీ వచ్చింది మాకు 4 నెలల ముందు. తప్పకుండా మెజార్టీని రిపీట్ చేస్తారు ప్రజలు. ఇప్పుడు తప్పకుండా దానికంటే కూడా బీట్ చేస్తాం. కాంగ్రెస్ అయితే 3rd ప్లేస్ ఉంది. బీజేపీ కూడా 2 క్యాండిడేట్లు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆయన ఎవ్వరు లేరు. అది మన మల్కాజ్గిరిలో క్యాండిడేట్లే లేరు వాళ్ళకి, కాంగ్రెస్కు బీజేపీ. ఒక ఆయనేమో కరీంనగర్కి వెళ్ళి తెచ్చుకున్నారు, వాళ్ళేమో చేవెళ్ళకి వెళ్ళి తెచ్చుకున్నారు. ఇక మన బంగారం రాగిడి లక్ష్మారెడ్డి స్థానికుడు 25 ఏళ్ళ సంది సేవ చేస్తున్నాడు. ప్రజలకు సేవ చేస్తుండు, పేద ప్రజలకు హెల్త్ క్యాంపులు పెట్టిండు. నాకంటే కూడా గొప్ప సేవలు చేసిండు మన రాగిడి లక్ష్మారెడ్డి. బంగారం అసలు మనిషి. ఆయన తెచ్చి పెట్టాం. తప్పకుండా పెద్ద ఎత్తున భారీ మెజారిటీ రేపు జూన్ 4 నాడు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. 13 తారీఖు నాడు కూడా మా ప్రజలందరూ కూడా, మా ఎమ్మెల్యేలు, మాకు 7 ఎమ్మెల్యేలు, 4 MLCలు ఉన్నారు. ఇక్కడ 4 MLCలు కంకణం కట్టుకొని కార్పొరేటర్లు చూడు యుద్ధం బార్డర్ మీద నిలబడేటట్టు గన్నులు పట్టుకొని జర లోడ్ చేసేది అయితే బడబడ కొట్టి పాడుతుంటారు, చీల్చి చెండాడతారు కాంగ్రెస్ను బీజేపీని. తప్పకుండా గెలుపంతా మాదే.
నిన్న కూడా నామినేషన్ వస్తే చాలా బాగా అయింది. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ప్రచారానికి వస్తాడు. పెద్ద ఎత్తున మేము గెలవబోతున్నాం. ఈ సీటు ఫస్ట్ సీటు, భారీ మెజార్టీ, దేశంలోనే పెద్ద సీటు, 37 లక్షల సీటున్న ఎంపీ సీటు భారీ మెజార్టీతో గెలిచి మా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించి మా సీఎం కేసీఆర్ గారికి, మాజీ సీఎం కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని కూడా మేమందరం కూడా గిఫ్ట్ ఇస్తామని కూడా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంత ఘోరం చేస్తారని ఎప్పుడు ఊహించలేదు. చెర్లు ఎండిపోయినాయి. కాంగ్రెస్ వస్తే నీటిపారుదల లేదు, తాగునీరు కూడా సరిగా వస్తలేవు, ట్యాంకర్లు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాయి, కరెంటు కూడా బంద్ అయితేనే ఉంది. అన్నీ మాయమైన కేసీఆర్ లేకపోతే ఇంత మాయమా, ఇంత ఆగమాగమా, ప్రజలకు ఇన్ని ఇబ్బందులా? ఒక్క కేసీఆర్ రానందుకు, సీఎం లేనందుకు. అదే సీఎం కేసీఆర్ మళ్ళీ వస్తే ఇవాళ అధికారులను కానీ, అందరిని ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ మొత్తం లైన్ కట్టి ఒక్క చెరువెండని ఎక్కువ, ఒక పంటెండని ఎక్కువ, ఇంత కరెంటు డ్రాప్ కానీ ఎక్కువ, కంటి రెప్ప మాదిరిగా చూసుకుంటుండే దాన్ని కూడా కరెంటును. ఇవన్నీ కూడా చేసేది ఇదంతా అడ్మినిస్ట్రేషన్. కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్, కేటీఆర్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళకి మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, మంత్రులకు వస్తలేదు, ఎమ్మెల్యేలకు వస్తలేదు. వాళ్ళకు వచ్చిందల్లా ఒకటే, తిట్టాలే తిట్టాలే తిట్టాలే. ఎన్ని దినాలు తిడతావు? 4 నెలల రోజు తిడతానే ఉన్నారు మమ్మల్ని. సాయినా కూతురు నివేదిత. కేసీఆర్ గారు సాయినా కుటుంబానికి నమ్మి మరొకసారి టికెట్ మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆ రోజు నుండి నాన్న లేనప్పటి నుండి కూడా మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాకు వెన్నంటే ఉండేసి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు టికెట్ వచ్చిన తర్వాత లాస్య గారి కోసం కూడా వాళ్ళు చాలా కృషి చేసి గెలిపించారు. అన్ఫార్చునేట్లీ 2 months ముందు లాస్య గారు